ప్రముఖ రచయిత సాహితీవేత్త శ్రీ ఇక్కుర్తి నరసింహారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. సార్, మీరు రాసినటువంటి రచనల గురించి కానీ, తెలుగు సాహిత్యం గురించి కానీ, పుస్తకాల గురించి కానీ మా ప్రేక్షకులకు ఒకసారి వివరిస్తారా సార్? తప్పకుండానండి. నేను రచన వ్యాసంగం మొదలుపెట్టి సుమారుగా 50 సంవత్సరాలు అవుతున్నది. దీంట్లో మొదటగా నేను సుహృద్గీత అనేటువంటిది నా మొదటి రచన. తరువాత బొమ్మలాట, నాటిక, ఆ తర్వాత పిడికిలి అనే నాటిక, కలంచిందులు అనే కవితల పుస్తకం, తరువాత బాలచంద్రిక అనే నృత్య రూపకాలు, అనేక ఏకపాత్రలు, తర్వాత ముఖ్యంగా నాటకాలు ముగింపు చెప్పండి, ఉట్టి, నరజాతి చరిత్ర సమస్తం మొదలైనటువంటి నాటకాలు రాశాను. అవి పరిషత్తుల్లో కూడా బాగా ప్రాచుర్యం పొందాయి, అనేక ప్రదర్శనలు పడ్డాయి. ఒకనొక టైంలో నన్ను ఇక్కుర్తి నరసింహారావు అంటం మానేసి పిడికిలి నరసింహారావు అనేవాళ్ళు. అంటే నా పిడికిలి నాటిక అంత బాగా ప్రాచుర్యం పొందింది. తర్వాత సినిమాకి సంబంధించి కూడా నేను కొంత పనిచేశాను. సుమారుగా 96 ఆ టైంలో నిజాయితీ అనే ఒక సీరియల్ దూరదర్శన్కి వ్రాయడం జరిగింది. దాన్ని డైరెక్టర్గా ఆలూరి రవి అనే ఒక సినీ డైరెక్టరు చెన్నైలోనే షూట్ చేశారు. అందులో అయ్యప్ప పి శర్మ, మన పిజే శర్మ గారి అబ్బాయి హీరోగా యాక్ట్ చేశారు. మిగిలిన సినీ నటులు అందరూ ఉన్నారు. ఆ తర్వాత అనేక చిన్న షార్ట్ ఫిల్మ్స్, ఈ మధ్య డెవలప్ అయినటువంటి షార్ట్ ఫిల్మ్స్ను కూడా నేను కొన్ని షార్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేశాను, రాశాను. ఒక 2 సినిమాలకి మాటలు కూడా రాశాను. కానీ ఆ సినిమాలకి నేను చెప్పుకోకూడదు, నా పేరు లేదు కాబట్టి అజ్ఞాత రచయితగా వ్రాసిచ్చాను. ప్రస్తుతం కూడా ఒక సినిమాకి రచన చేస్తున్నాను. బహుశా మార్చి నుంచే అది షూట్ అవుతుంది అనుకుంటున్నాను. నేను తెలుగు భాష మరి చాలా మన భారతదేశంలో చాలా రాష్ట్రాల వాళ్ళు తమ తమ మాతృభాషల్ని ఎంతో గౌరవించుకుంటున్నారు. ఆ విషయంలో మనం కొంచెం వెనకబడి ఉన్నామేమో అని మొన్నటిదాకా అనుకునేవాడిని. కానీ ఇప్పుడు ఆ భాషా ఉద్యమం ప్రతి వాళ్ళల్లో కూడా చాలా తీవ్రంగా మన మాతృభాషను అభివృద్ధి పరచాలి అనేటువంటి అభిప్రాయం బలపడింది. మన మాజీ ఉపరాష్ట్రపతి గారు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, మండలి బుద్ధప్రసాద్ గారు, ఇలాంటి నాయకమన్యులు అందరూ కూడా సంకల్పించి భాషా ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. నిజంగా చాలా సంతోషదాయకం. ఈ మంది చాలా తెలుగు భాష చాలా ప్రాచీన భాష అని చెప్పేసి నన్ను కూడా ప్రభుత్వం గుర్తించింది, కేంద్ర ప్రభుత్వం గుర్తించింది ప్రాచీన భాషగా. అయితే నేను కూడా మాతృభాష మీద మమకారంతో కొన్ని కవితలు రాశాను. అవి నేను చేయగలిగింది. ఈ మధ్య నేను రాసినటువంటి ఒక 2 కవితలు, 2 గీతాలు వినిపిస్తాను. నా దేశం తెలుగు, నా భాష తెలుగు, తెలుగంటేనే వెలుగు, తీయందనాల తెలుగు, తెలుగే మాట్లాడుతా, తెలుగు ఘనత చాటుతా, నన్నుగన్న తెలుగు తల్లి గర్వించేలా చేస్తా. ఒక చిన్న కవిత. ఇది ఈ మధ్యనే
ఒక పత్రికలో కూడా వచ్చింది. మరొక కవిత, తెలుగు భాష కమ్మదనం, తెలుగు కవిత పరిమళం, తెలుగు పూల గుబాళింపు, మనసంతా రసముద్ర నింపు, మనసంతా రసముద్ర నింపు. నిజంగానే ఎంతో ఆనందంగా ఉందండి. తెలుగు భాష ఎంత తీయగా ఉంటుందా అని అనిపించింది సార్. చాలా బాగా చెప్పారు, చాలా బాగుంది సార్. మీరు రాసినటువంటి తెలుగు భాష మీద ఏమైనా పాటలు ఉంటే మా ప్రేక్షకులకు వినిపిస్తారా సార్? నా తెలుగు మీద రాసిన పాట కూడా గీతాన్ని వినిపిస్తానండి. నా తెలుగు గారాల బాల, మాటలే ముత్యాల జాలు కాగా, పలికితే పాటలు రాగాల గీతులు, దేశ భాషల తెలుగు లెస్సయని కొనియాడ. నా తెలుగు గారాల బాల, ఏనాడో శాతకర్ణి రాజులది ప్రాభవం, వచ్చిరాని మాటలతో అలరినది చిన్నది. అలనాటి కాకతీయ రాజులది ప్రాజ్ఞత, నుడికారపు మెరుగులతో చెలగినది బాలిక. నుడికారపు మెరుగులతో చెలగినది బాలిక. కన్న తండ్రిలా నన్నె చోడుడు కథలు చెప్పగా విన్నది, వేదభాషతో చెలిమి చేసి తన విజ్ఞత చూపుకున్నది. నన్నయ్య సన్నిధి చేరినది, ఎన్నో బుద్ధులు గరచినది, రాజరాజునే మురిపించినది, రాణివాసాన చేరినది. నా తెలుగు గారాల బాల, పోతన ఘంటపు మాధురిలో ముద్దుల పలుకులు మూటగట్టినది, తిక్కన కవీంద్రుల లాలనలో, శంభుదాసుని వరవడిలో, విజయనగర భోజుని భువన విజయ ప్రాంగణాన, పదారణాల తెలుగు పడచు వేసినది పయ్యద. అంటే నా తెలుగు గారాల బాల విజయనగర భోజుని భువన విజయ ప్రాంగణంలో అక్కడి అష్టదిగ్గజ కవులు వాళ్ళు వ్రాసినటువంటి కావ్యాలతో పడుచు యవ్వనవతి అయింది, ఒక పరిపూర్ణమైనటువంటి భాషగా పరిపూర్ణత చేకూర్చుకున్నది అనే భావాన్ని, తెలుగు భాష అభివృద్ధిని, దానికి మూలకారకులైనటువంటి వ్యక్తులని ఉటంకిస్తూ వ్రాసినటువంటి గీతం ఇది. గారాల బాల నుండి విజయనగర సామ్రాజ్యం వరకు వినిపించారు సార్. ఇవే కాకుండా ఇంకేమైనా ఉంటే వినిపించండి సార్. తప్పకుండా వినిపిద్దాం. అది కూడాను నేను రాసిన ఆ గీతం కూడా, అది ఈ మధ్య వ్రాశాను. అమ్మ మనసులా కమ్మని లలితమైన భాష మనదైన తెలుగు భాష. అమ్మ మనసులా కమ్మని లలితమైన భాష మనదైన తెలుగు భాష. అమృతవాహినిగా సాగే ఘనమైన తెలుగు భాష. సప్తస్వరాల సమ్మిళితమై సుస్వరమైనది జాను తెనుగు. సంస్కృత భాషా సాంగత్యంతో సభాగౌరవం పొందిన తెనుగు. సంస్కృత భాషా సాంగత్యంతో సభాగౌరవం పొందిన తెనుగు. పద్య గద్య కీర్తనాదులతో పట్టుచీరగట్టిన తెనుగు. యతిప్రాసలు అలంకారములే ఆభరణాలై చెలగిన తెలుగు. మన తెలుగమ్మకి పట్టుచీరలు, అలాగే బంగారు నగలు, ఇవన్నీ యతిప్రాసలు, అలంకారాలు, ఇవన్నీ కూడా. కొండపల్లి బొమ్మల్లా పొందికైన తెలుగు అక్షరాల సొగసు. అసలు తెలుగు అక్షరాలు ఎంత అందంగా ఉంటాయండి. కూచిపూడి భంగిమలల్లే గుణింతాల వంపుల సొంపు. గోదారి కృష్ణ నడకలకే నేర్పిన ఒత్తక్షరాల వయ్యారం. ఆ యావత్తు, ఆ వావత్తు, ఆ సావత్తు, ఈ ఒత్తుల్లో ఉన్నటువంటి వంపు సొంపులు. జానపదుల భాషను తన శ్వాసగా చేసుకున్న తెలుగు. జానపదుల భాషను తన శ్వాసగా చేసుకున్న తెలుగు. దేశ భాషలందు తెలుగు ఘనాపాటి
ఇటాలియన్ భాషతో సరిసాటి. ఆది కవి నన్నయ్య, సహజ కవి పోతన్న, కవయిత్రి మొల్ల ఆనాడు, గిడుగు విశ్వనాథ, గురజాడ జాషువా, శ్రీశ్రీ సినారేలు నేడు. ఏ దేశమేగినా ఏ పనులు చేసినా విశ్వమంతట బదులు వినిపించు తెలుగు. ఇది ఈ మధ్యగా వ్రాసినటువంటి తెలుగు భాష యొక్క అందచందాలని వర్ణిస్తూ వ్రాసినటువంటి గీతం. తెలుగు అక్షరాల అందాలని చాలా చక్కగా వివరించారు సార్. ఈ పాటలకు కానీ ట్యూన్ చేసి పాడితే తెలుగు వాళ్ళ హృదయాల్లో మారుమోగిపోతుంది సార్. ఓకే, సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని ఇచ్చి మంచిగా తెలుగు సాహిత్యం గురించి, మీ అనుభవాల గురించి చెప్పినందుకు ధన్యవాదాలు సార్. నమస్కారం.